హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కిడ్స్కి క్విక్ అండ్ ఈజీగా ప్యాక్ చేసే లంచ్ బాక్స్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. మన ఫస్ట్ రెసిపీ పీనట్ రైస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేరుశనగుళ్ళు వేసుకున్నాను. సో ఫ్లేమ్ని లోలో ఉంచుకుని పీనట్స్ని బాగా రోస్ట్ చేసుకోండి. సిమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల లోపల బయట కూడా బాగా మంచిగా ఫ్రై అవుతాయి. సో అవి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక 6 to 7 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మీరు స్పైసీనెస్ ఎక్కువ తినడానికి ఇష్టపడితే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో అవి కొంచెం క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు అనేది వేసాను. మినప్పప్పు మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఈ ప్లేస్లో కావాలి అనుకుంటే మీరు ఎండు కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో కొబ్బరి మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు, బ్రౌన్గా అయ్యే వరకు మనం దాన్ని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. నువ్వుల్ని స్కిప్ చేయొద్దు, చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ రెసిపీకి. సో అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. సో జీలకర్ర చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. సో ఇమీడియట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్ వచ్చేసరికి మనకి ఎండుమిరపకాయలు అనేవి చాలా వరకు బ్లాక్ కలర్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీటిని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కూల్ చేసుకోవాలి. సో ఒకసారి మొత్తం వేడి అనేది తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మనకి ఇలా కోర్స్గా పౌడర్ లాగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తిరిగి అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని పల్లీలు ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. సో వేసుకుని తర్వాత మీరు బాగా మిక్స్ చేసుకోవాలి వాటిని. సో పోపుని పల్లీలని యూనిఫామ్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. సో మొత్తం అంతా బాగా కలుపుకుని ముందుగా మనం ఏం చేయాలంటే ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఒక 200 గ్రామ్స్ రైస్ అనేది వీలైనంత పొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. మనకి రైస్ ముద్దగా ఉంటే ఈ రెసిపీ పాడైపోతుందండి. సో ముందుగా రైస్ అనేది కొంచెం పొడిగా ఉడికించుకుని బాగా ఆరబెట్టుకుని అప్పుడు ఈ పోపులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి ఒకసారి అడుగు నుంచి కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే మీరు జీడిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండ్ ఇట్స్ అప్ టు యూ అండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని చేస్తారండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక 3 చిన్న సైజ్ పాలకూర కట్టలు తీసుకుని వాటిని తొడాలు తీసేసి ఏమైనా గడ్డి లాంటివి ఉంటే వేరేసుకుని ఉప్పు నీళ్ళలో ఒక పావు గంట ఉంచి తర్వాత బాగా శుభ్రంగా కడుక్కుని సన్నగా పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పాలకూర పీసెస్ వేస్తాను. అలాగే ఒక 5 గ్రీన్ చిల్లీస్ని నేను ఇలా సన్నగా పీసెస్లో కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి వేసేసుకున్నాను. 2 ఇంచుల జింజర్ పీసెస్ అంటే అల్లం ముక్కల్ని తీసేసుకున్నాను. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా పోసి ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసానండి. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 లవంగాలు, ఒక 2 యాలకులు అనేవి వేసాను. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసానండి. మనకు ఆనియన్స్ బాగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి. అవి లైట్గా మగ్గే వరకు మనం దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక నేను గ్రీన్ చిల్లీస్ కౌంట్ మీకు చెప్పింది. మీరు కావాలనుకుంటే తినే స్పైసీనెస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం అనేది యూస్ చేయము. మనకి స్పైసీనెస్ మొత్తం కూడా మనం తీసుకున్న మసాలా దినుసులు అలాగే గ్రీన్ చిల్లీస్ నుంచే తీసుకుంటామండి. సో ఇక్కడ మనకు ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ అనేది వేసేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నానండి. మనకి జనరల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో చూసుకుని దాన్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు నేను యాడ్ చేసిన పాలకూర మిశ్రమం నుంచి ఆ పచ్చివాసన పోయి అలాగే ఆ మిక్చర్ మొత్తం దగ్గరికి ఒక సెమీ థిక్ గ్రేవీ లాగా అయ్యే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ స్టేజ్లో చూపించాను కదా, ఇలా రావాలన్నమాట. వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. సో అలా అయ్యే వరకు కుక్ చేసుకుని ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని మనం ఈ స్టేజ్లో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దండి, రైస్ అనేది చెదురైపోతుంది. మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి రైస్ అనేది పొడిగానే కుక్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా కుక్ చేసుకున్నట్టయితే ఈ పాలకూర పేస్ట్లోకి ఇది వేయగానే అది మొత్తం ముద్దగా అయిపోయి తినడానికి అంత బాగోదండి. సో మీరు కావాలి అనుకుంటే ఇందాక స్టార్టింగ్లో
ఈ మసాలా స్పైసెస్ ఫ్రై చేసిన టైంలోనే మీరు ముందుగా కొంచెం జీడిపప్పు కూడా తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అలా కూడా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫ్రైయింగ్ ప్రాసెస్లో ఫస్ట్ నేను తీసుకున్నటువంటి శనగపప్పు అనేది వేసేసానండి. ఆ మొత్తం హాఫ్ బౌల్ ఆఫ్ శనగపప్పు వేసేసాను. తర్వాత నేను తీసుకున్నటువంటి వేసిన పప్పు కూడా వేసేసాను. అలాగే నేను తీసుకున్నటువంటి ఈ 1 టీ స్పూన్ జీలకర్రలో నేను హాఫ్ వేస్తున్నానండి. ఇక్కడ రిమైనింగ్ హాఫ్ నేను ఉంచుకుంటాను. సో ఈ మూడింటిని నేను కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటానండి. బాగా డార్క్ బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేయాల్సిన అవసరం. సో ఇప్పుడు ఇది నేను రూమ్ టెంపరేచర్ సెట్ చేసుకున్నాను. ఈలోపు నేను ప్యారలల్గా ఇక్కడ నేను చూపించినటువంటి పుట్నాల పప్పు, అలాగే నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పీసెస్, అలాగే నేను చూపించినటువంటి ఆ కొంచెం జీలకర్ర, ఇందాక 1 టీ స్పూన్లో హాఫ్ అక్కడ యూజ్ చేశాను కదా, సో రిమైనింగ్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఈ ధనియా పౌడర్. ఇన్ కేస్ మీ దగ్గర ధనియా పౌడర్ లేకపోతే మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలైనా యూజ్ చేయొచ్చండి. నా దగ్గర ధనియా పౌడర్ రెడీగా అవైలబుల్ ఉంది కాబట్టి నేను వాటిని వేశాను. అలాగే ఎండుమిరపకాయలకి తొడలు కూడా తీసేసి మీరు ఆ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇందులో మీరు పచ్చిమిర్చి అనేవి యూజ్ చేయకండి, ఎందుకంటే పచ్చిమిర్చి టేస్ట్ అనేది ఈ క్యాప్సికమ్ రైస్కి అంత సూటబుల్ కాదు. సో ఈలోపు నాకు ఈ మిక్స్చర్ కూడా నాకు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో ఆ మిక్స్చర్ని కూడా ఆయిల్ రాకుండా ఓన్లీ ఆ మిక్స్, సో నాకు ఈ పౌడర్లో ఓన్లీ హాఫ్ నుంచి 3/4 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 to 65% పౌడర్ అనేది నేను యూజ్ చేశాను. సో ఇక్కడ నేను తర్వాత ఆ ఆయిల్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసి ఇప్పుడు నేను పోపు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను జీలకర్ర వేసాను 1 టేబుల్ స్పూన్, ఫాలోడ్ బై 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే కొంచెం కరివేపాకు. సో ఇవి వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలండి. సారీ అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు కూడా వేసాను. సో ఇవన్నీ కొంచెం బాగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మిగిలినటువంటి పౌడర్ని మీరు ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఐదర్ ఇన్ రిఫ్రిజిరేటర్ ఆర్ నార్మల్గా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కోకోనట్ కదా, నా సజెషన్ ఏంటంటే డ్రై కోకోనట్ అయినా కానీ నా సజెషన్ ఏంటంటే యూ బెటర్ స్టోర్ ఇట్ ఇన్ రిఫ్రిజిరేటర్, సో దట్ నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఫ్రై కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఫ్రై టైప్ ఐటమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ పొడిని మీరు జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ పోపు అనేది ఫ్రై అయిపోయింది. సో నేను తీసుకున్నటువంటి ఈ క్యాప్సికమ్ క్యూబ్స్ మొత్తం నేను 2 లార్జ్ సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. సో మొత్తాన్ని నేను వేసేస్తున్నాను. మీకు 200 గ్రామ్స్ కుక్డ్ రైస్కి ఒక 2 బిగ్ సైజ్ క్యాప్సికమ్ పీసెస్ వేసుకుంటే మీకు డిష్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు రైస్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ క్యాప్సికమ్ పీసెస్ క్వాంటిటీ ఆల్సో. సో ఇక్కడ నాకు ఈ క్యాప్సికమ్ అనేది నేను ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని నాకు ఆల్మోస్ట్ క్యాప్సికమ్ పీసెస్ అనేవి 80% పైన కుక్ అయిపోవాలండి. సో కుక్ అయిపోయిన తర్వాత నేను ఈ రైస్ ప్రిపరేషన్కి అవసరమయ్యే సాల్ట్ మొత్తం నేను ఈ స్టేజ్లో నేను యాడ్ చేసేసుకుంటాను. సో మీరు ఇలాంటి లాంగ్ టైం కొంచెం కుకింగ్ ప్రాసెస్ ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే, నాట్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ మనకి జనరల్గా ఫాస్ట్గానే ప్రిపేర్ అయిపోతుంది. కొంచెం ఏదన్నా మనకి రెసిపీ ఫాస్ట్గా అవ్వాలి అంటే మీరు ఆ ఇంగ్రీడియంట్స్ కడాయిలో వేసిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత సాల్ట్ వేసి అలాగే మీరు లిడ్తో కవర్ చేసి కుక్ చేసినట్టయితే ఆ డిష్ అనేది మీకు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ చిన్న టిప్ని నెక్స్ట్ టైం మీరు పాటించి చూడండి, డెఫినెట్లీ యూల్ నోటీస్ ద చేంజ్. సో ఇప్పుడు నాకు సాల్ట్ వేసి నేను బాగా మిక్స్ చేసుకుని, ఇందాక నేను గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ నుంచి నేను అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అనే పౌడర్ తీసుకున్నాను. సో రిమైనింగ్ పౌడర్ ఇందాక నేను చెప్పినట్టు మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై ఆర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ కర్రీస్లో మీరు యూజ్ చేసుకుంటే టేస్ట్ విల్ బి రియల్లీ గుడ్. సో ఇప్పుడు పౌడర్ వేసుకున్నాక ఆ పౌడర్ ఆ క్యాప్సికమ్ పీసెస్కి బాగా కోట్ అయ్యేలాగా గివ్ ఏ కంటిన్యూస్ స్టిర్ ఆఫ్ 1 to 2 minutes అండి. మీరు ఆ పౌడర్ వేసి అలా వదిలేకండి. సో ఇక్కడ నేను ప్యారల్గా మీకు నేను కుక్ చేసుకున్న రైస్ బౌల్ కూడా చూపిస్తున్నాను. సో మీరు ఎందుకంటే ఆ పౌడర్ అనేది మనకి పచ్చదనం ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ పప్పులు ఫ్రై చేసి వేసాం కదా. సో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి రైస్ మొత్తం నేను ఈ కడాయిలోకి వేసాను. వేసి మీరు అడుగు నుంచి బాగా కలుపుతూ ఉండండి. ఫ్లేమ్ని సిమ్ టు మీడియమే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టద్దు, ఎందుకంటే హైలో పెట్టి చేసేది మనం ఓన్లీ ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్కి చేస్తాము. ఇలాంటి బేసిక్ రైసెస్ వాంగి బాత్ ఆర్ క్యాప్సికమ్ రైస్ ఆర్ ఇలాంటి రైసెస్కి మనం హైలో పెట్టం. సో సిమ్ టు మీడియం అడ్జస్ట్. స్వీట్ కార్న్తో రైస్ ఆరల్స్ పులావ్ రెసిపీ చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ రెండు కూడా పోసుకుని ఆయిల్ నెయ్యి రెండు హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, 2 లేదా 3 దాల్చిన చెక్కలు,
2 స్టార్ అనేజ్ ఉంటుంది కదా అనాస్ పువ్వు, అది 2 మరాఠీ మొగ్గలు, ఇవన్నీ కూడా వేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆల్స్ మీ దగ్గర షాజీరా ఉంటే అదే యూస్ చేయండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై, పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్నాను. మీరు బాగా స్పైసీగా తినడానికి ఇష్టపడేవారైతే పచ్చిమిర్చి కౌంట్ అనేది ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి, పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 after 1 వేసేస్తున్నాను. కరివేపాకు వేసి అవి చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చిని వేసి ఒక ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు లైట్గా మగ్గితే సరిపోతుందండి. మనం ప్రిపేర్ చేసుకునేది రైస్ రెసిపీ కాబట్టి మనకి డార్క్ గోల్డెన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఉల్లిపాయలు మనకి లైట్గా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ఆరల్స్ క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ట్యాంగీగా తినడానికి ఇష్టపడితే ఒక మీడియం సైజ్ ఉన్న టొమాటోని రఫ్గా చాప్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్ రైస్ కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియటం కోసం నేను ఆ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒక పెద్ద సైజ్ స్వీట్ కార్న్ని ఇలా కార్న్ నుంచి ఆ కార్న్ కర్నల్స్ అనేవి గింజలని సెపరేట్ చేసేసి ఒక బౌల్తో కలెక్ట్ చేసుకున్నానండి. ఆ కార్న్ కర్నల్స్ మొత్తం కూడా కుక్కర్కి యాడ్ చేసేసాను. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. మీన్ వైల్ ఒక 1/2 kg రైస్ని, నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైసే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బిర్యానీ ప్రిపేర్ చేసుకునే బాస్మతి రైస్ ఉంటే ఆ రైస్ అయినా యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ సోనా మసూరి రైస్ ప్లస్ బాస్మతి రైస్ 2 కాంబినేషన్తో అయినా చేయొచ్చు. సో బియ్యంని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ కడిగిన బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసేసి, నేను 1 full glass ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 1 full glass ఆఫ్ రైస్కి 1.5 glasses ఆఫ్ వాటర్. మీకు మెజర్మెంట్ క్వాంటిటీలో చెప్పాలంటే 1/2 kg రైస్కి 375 ml వరకు సుమారుగా వాటర్ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసి విజిల్ పెట్టేసి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి పులావ్ అనేది ఎప్పుడు కూడా ముద్దగా అవ్వకూడదండి, పొడి పొడిగా ఉండాలంటే 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక విజిల్ అనేది ఓపెన్ చేసేసి కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసేసి ఒకసారి అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి. మరి ఎక్కువ ఫోర్స్ ఇచ్చి కలపకండి, మనకి రైస్ గ్రెయిన్స్ అనేవి. ప్రాసెస్లో ఏం చేయాలంటే కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. సో 2 కాంబినేషన్ తీసుకున్నాను కాబట్టి మీకు ఈ వీడియో క్లిప్లో మీకు కడాయిలో ఉన్న లిక్విడ్ అనేది ఆ కలర్లో కనిపిస్తుంది. సో ఒక గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో నాకు నెయ్యి నూనె 2 హీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ మీకు చూపించినటువంటి జీడిపప్పు అనేది వేసి దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకున్నాను. మేక్ షూర్ త్రూ అవుట్ ద కుకింగ్ ప్రాసెస్ మీరు కుక్ చేసేటప్పుడు ఈ రెసిపీకి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి, హైలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. మీరు ఏమాత్రం హై ఆర్ మీడియంకి టర్న్ చేసిన ఫ్లేమ్ రెసిపీ మొత్తం పాడైపోతుందండి, అవి తొందరగా మాడిపోతాయి. సో త్రూ అవుట్ ద ప్రాసెస్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. సో జీడిపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. తిరిగి అదే ఆయిల్లోకి నేను తీసుకున్నటువంటి పీనట్స్ అంటే వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసాను. సో అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి పప్పులు అంటే పోపు దినుసులు అనేది ఎంత బాగా ఫ్రై అయితే పులిహోరకి అంత బాగా రుచి వస్తుందండి. సో పీనట్స్ కూడా నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుని నేను ఇందాక మీకు చూపించినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే వాటిని చిన్న రోట్లో వేసుకుని కచ్చాపచ్చగా అయినా దంచుకోవచ్చు. సో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవటం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఈ రెసిపీలో. మనం జనరల్గా పులిహోర అంటే అల్లం పీసెస్ వేస్తాం కదా, బట్ ఈ గోంగూర పులిహోర రెసిపీకి మనం ఎటువంటి అల్లం అనేది యూజ్ చేయమండి. సో గోంగూరకి ఎప్పుడు కూడా సరైన అంటే మనం కరెక్ట్గా తీసుకున్న గోంగూర పులుపుని బట్టి మనం పులుపుని బట్టి మనకి సాల్ట్ అలాగే కారం అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ అన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుందండి గోంగూర రెసిపీస్ అనేది. సో ఇప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిపోతున్నప్పుడు నేను ఇందాక మీకు చూపించినటువంటి పోపు దినుసులు వేసేసాను, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు అలాగే బాగా యూనిఫామ్గా ఫ్రై అయ్యే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సో పోపు ఎంత బాగా ఫ్రై అయితే పులిహోరకి అంత రుచి, ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు పులిహోర అంటే కంపల్సరీ పసుపు అనేది ఉంటుంది కదండి. సో ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను నేను. సో పసుపు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ చీలికలు అనేది వేస్తున్నానండి. ఈ ఆనియన్ పీసెస్ అనేది మీరు ఈ స్టేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆరల్స్ కావాలి అనుకుంటే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది పచ్చి ఉల్లిపాయ తినడానికి ఇష్టపడతారు గోంగూర రెసిపీస్లో. సో మీరు తినే ఇంట్రెస్ట్ని బట్టి
ఐదర్ ఈ పోపు పెట్టుకున్నప్పుడన్నా యాడ్ చేసుకోండి, ఆర్ఎల్స్ గోంగూర రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయాక లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ చాయిస్. సో ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక నేను తీసుకున్నటువంటి ఈ గోంగూర ఉంది కదా, మీన్ వైల్ దీన్ని నేను సన్నగా పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నానండి. సో గోంగూర మొత్తం వేసి అడుగు నుంచి పోపు అంతా దీనికి బాగా పట్టేలాగా కలుపుకుని అలా ఉంచేసాను. సో ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ అనేవి మనకి చాలా త్వరగా మగ్గిపోతాయండి. సో లెస్ దాన్ 2 minutesలో మనకి గోంగూర మొత్తం ఇలా మగ్గిపోయింది చూసారా. సో ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ ఇందాక కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులోకి వేసి ఒకసారి బాగా అడుగు నుంచి టాస్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ గోంగూర అనేది దానికి బాగా యూనిఫామ్గా పడుతుందండి, రైస్కి మొత్తానికి బాగా కోట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ గోంగూరని ఇలా ఆకులుగా తినటం ఇష్టం లేదు అనుకుంటే ఈ గోంగూర పులిహోరని ఇంకో మెథడ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా అంటే ఫస్ట్ ఒక వెడల్పుగా మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మీరు తీసుకున్న గోంగూర మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసేసి మూత పెట్టి కుక్ చేయండి. ఒక 2 to 3 minutes సిమ్ ఫ్లేమ్లో ఉంచితే ఆకు కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ గోంగూర ఆకుల్ని తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని ఈ పోపులో మిక్స్ చేసుకుని తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుని అలా అయినా కుక్ చేసుకోవచ్చు. సో యూ కెన్ డూ యాజ్ పర్ యోర్ కన్వీనియన్స్ అండి. సో ఇక్కడ రైస్ కూడా వేసి నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసాను. సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, జెంటిల్గా టాస్ చేసుకోండి. మీరు బాగా కలిపేస్తే కనుక రైస్ గ్రెయిన్స్ అనేది ఆ అన్నం అనేది మనకి విరిగిపోతుంది. సో ఉప్పు కూడా వేసుకుని